మీ తమ్ముడు ఏడున్నాడో చెప్ప, వాళ్ళకు కూడా తెలియాలి కదా. చేసిన గోవాలు ఉన్నారంట, నాకు కూడా వీడియో పంపించారు. గోవాకి వెళ్ళినాడు. ఈయన నాకు కాళ్ళు నొప్పుండి నేను ఉంటే, నేనేమో గోవాకి పోయిండు, నేనేమో మా ఇంట్లోతో గొడవ పడుతున్నా, కొట్లాడుతున్నా. ఎందుకు వచ్చినావు? You don't need to talk. You don't need to talk. You don't need to talk. Guys, నా ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచి ఏం లేదు, వీడియోస్ రావని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఉండాలి కదా, దాంతోనే వీడియో చేసుకో. ఆవేశం పనికి రాదు. ఇప్పటి నుంచి వాళ్ళతోనే వీడియో చేసుకో. నువ్వేమో ఆమె చేయి పట్టుకొని పోతున్నావు, నేను నీకోసం వస్తే. నువ్వు ఎందుకు నేనేమో ఇంట్లో వచ్చేసా నీకోసము. నీకోసం వచ్చినా, నువ్వేమో ఇంకొక ఆమె చెయ్యి పట్టుకొని తిరుగుతున్నావు. సో గాయస్, ఇప్పుడు అనిల్ ఎక్కడున్నో తెలిసిపోయింది. మా అమ్మ వాళ్ళు ఫొటోస్ పంపించిండ్రు, నేనేమో ఇక్కడ ఏడుసుకుంటా మా ఇంట్లో నుంచి వచ్చేసి, నేనేమో మంచిగా ఎంజాయ్ చేస్తుండే. నువ్వు రాత్రిపూట ఇంటికి వచ్చినావంట, ఆగం చేస్తున్నావు ఇంట్లో. మరి అని వదిలి పోయిందా వాళ్ళేనా? ఎంజాయ్ చేస్తున్నా లేదా? ఇప్పుడు నన్ను వదిలేసి నేనేమో ఇక్కడ మా ఇంట్లో కొట్లాడుకుంటే తనలాడుతున్నా. ఇక్కడ నేనేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. అనిల్ వాళ్ళ అన్న సపోర్ట్ తోనే ఇప్పుడు అనిల్ ఏడున్నాడో అడికి వెళ్తున్నాము. బాబాయ్ వాళ్ళు వీడియోస్ పంపించినారు అనిల్ ఎక్కడున్నాడో. నేనేమో ఇక్కడ కష్టపడి నేను మా ఇంట్లోతో కొట్లాడి నేను వీళ్ళ ఇంటికి నైట్ వెళ్తే ఆయనేమో ఇట్లా చేస్తుండు. ఇప్పుడైతే నాకు అనిల్ వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు, బస్ టికెట్స్ కూడా బుక్ చేసినాడు. ఇప్పుడు ఈ వీడియోలు ఎందుకు? వీడియోలు వాళ్ళకు కూడా తెలియాలి కదా, చూస్తున్నారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు నేనేమో ఇంత బాధపడుతుంటే ఆయన చేసాడు, ఆయన చేస్తుండే. ఇప్పుడు మీకు కూడా లైవ్ గా చూపిస్తే ఆయన ఏం చేస్తున్నాడు. చెప్పు, మీ తమ్ముడు ఏడున్నాడో చెప్ప, వాళ్ళకు కూడా తెలియాలి కదా. చేసిన గోవాలు ఉన్నారంట, నాకు కూడా వీడియో పంపించారు. గోవాకి వెళ్ళినాడు. ఈయన నాకు కాళ్ళు నొప్పుండి నేను ఉంటే, నేనేమో గోవాకి పోయిండు, నేనేమో మా ఇంట్లోతో గొడవ పడుతున్నా, కొట్లాడుతున్నా. ఇది ఏం సాక్షి ఇట్లు మళ్ళీ రోడ్ మీద ఎట్లా మళ్ళీ? ఇప్పుడు రోడ్ మీద కాదు, ఇప్పుడు వెళ్దాం వస్తున్నాం కదా. అరే పోదాం, మళ్ళీ బస్సు రావాలా కదా? బస్సు రావాలా? వచ్చింది అనుకుంటా, ఇంకా 15 minutes బస్సు వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత మేము వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా, నేను చూపించకపోతే కూడా ఎట్లా చేస్తుండో, ఏం చేస్తుండో. స్టార్ట్ చేస్తావా? ఇదే బస్ అనుకుంటా. भाई गोवा जाता गोवा ఇదంట పద. సో ఇప్పుడే బస్ అయితే ఎక్కినాము గోవాది. నాకు కాలు నొప్పి పెట్టుకొని కూడా అన్ని వెతకాల్సి వస్తుంది ఇప్పుడు. ఆనే వల్ల పెద్ద హెడ్ఏక్ ఉందనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు ఎంత లాంగ్ ట్రావెల్ చేయాలి ఇప్పుడు మనం. A few moments later. సో నాకైతే ఆలోచిస్తుంటే అసలు ఏం అర్థమైతే లేదు. అనిల్ వాళ్ళ అన్నేమో పైన ఉన్నాడు, నేను కింద ఉన్నా. నాకు నిద్ర కూడా వస్తలేదు అసలు ఆలోచిస్తుంటే. నేనేమో మా ఇంట్లోతో కొట్లాడి చేసి నేను ఇళ్ళ నుంచి బయటికి వచ్చి నైట్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయనేమో గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు దెబ్బ తాకిందని లేదు, యాక్సిడెంట్ అయిందని చెప్పేసి లేదు. నేనేమో ఇంకా బాధపడుతున్నా. మా డాడీ కొట్టిండు కదా అని ఏమనుకుంటుండో ఏమో, అందుకే నాతో మాట్లాడతలేడేమో అని నేను అనుకుంటే ఆనేనేమో ఆనే బిజీ ఆనే ఉన్నాడు. A few moments later. మార్నింగ్ 6 కూడా అవుతుంది. బస్సులో అయితే అస్సలు అన్కంఫర్టబుల్గా ఉంది. నైట్ అంతా నిద్రనే పట్టలేదు అసలు. మా డాడీ ఏం చేస్తున్నా ఏమో తెలియదు, వెతుకుతున్నాడేమో నాకు తెలిసి నన్ను. బాబాయ్ వాళ్ళు మా అమ్మ వాళ్ళు కూడా ఇంత కూడా కొంచెం కూడా లేకుండా గోవాలో పోయి అట్లా తీసుకొని పోయి ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పకుండా చేయకుండా వెళ్ళినారంటే నేనేమో ఊరికి వెళ్ళినారేమో, ఊరికి తీసుకెళ్ళినారేమో, ఎవరైనా అదే అనుకుంటారు. మీరైనా అదే అనుకున్నారేమో కదా, ఊరికి వెళ్ళిండేమో, ఎక్కడికైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినాడేమో అని అనుకున్నా. కానీ ఇట్లా సిచ్యువేషన్ ఇట్లా పెట్టుకొని నేనేమో ఇంట్లో నుంచి వచ్చేస్తే వీళ్ళేమో మంచిగా గోవాకి పోయి ఎంజాయ్ చేస్తున్నారు.
వీడియో కూడా ఇప్పుడు ఎడిటర్ కి పంపించాలి. కొన్ని క్లిప్స్ పంపిస్తున్నా. ఈ వీడియోస్ కూడా మీ అందరికి తెలవడానికి అని తీస్తున్నా. కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఆ కమెంట్స్ యూస్ అయినా ఆయనకు కొంచెమైనా తెలివి వస్తుందేమో. నేను ఎంత బాధపడుతున్నా మీకు అర్థమవుతుంది కదా, ఆయనకు మాత్రం అర్థమైతలేదు. కమెంట్స్ చేయండి. ఆ కమెంట్స్ త్రూ అయినా ఆయనకి తెలివి వస్తుంది కొంచెమైనా. మీ అందరికి లొకేషన్ చూపిస్తా. అసలు ఎక్కడ ఉన్నామో ఏమో కూడా తెలియదు. ఇంకా 4 hours ఉందంట గోవా రీచ్ అవ్వడానికి. సో గైస్ ఫైనల్లీ గోవాకి అయితే వచ్చేసినాము. అనిల్ వాళ్ళ అన్నకి లొకేషన్ కూడా సెండ్ చేశారు. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఆ లొకేషన్ ఇప్పుడు ఆయన ఏడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆడికి పోయి నేను దోలాడాలి, నేను వెతకాలి ఏడున్నాడో ఏమో ఆ లొకేషన్లో. ఇలా కష్టాలు పడుతున్నాయి. ఎంత లాంగ్ జర్నీ, 16 hours జర్నీ. నిద్ర కూడా లేదు అసలు. సో లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? ఇంకెంతసేపు? ఇక్కడ నుంచి ఒక 10 to 15 kilometers. 10 to 15 kilometers. మళ్ళీ బస్సులో నుంచి ట్రావెల్ చేసి మళ్ళీ ఈ నుంచి 10 kilometers అంట. A few moments later. వాళ్ళు ఉన్న లొకేషన్కి వచ్చేసినాము. మా అమ్మాయి వాళ్ళు ఇదే ఫొటోస్ పంపించారు కదా. మా అమ్మ లొకేషన్ అయితే ఇక్కడనే ఎండ్ అయింది. మళ్ళీ చూడాలి ఇప్పుడు మనం ఏదైనా వెతుకుదాం. మళ్ళీ నాకు అర్థమైతలేదు. ఫోన్ చేయి బాబాయ్కి ఒకసారి, ఫోన్ చేయి, వాళ్ళందరికీ ఫోన్ చేయి. మాట్లాడు. నేను మాట్లాడితే వాళ్ళు అస్సలు కట్ చేసేస్తారు. నాకు చెప్పని కూడా చెప్పరు. నువ్వే మాట్లాడు. అసలు నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేస్తలేరు. హలో, నేను మా ఫ్రెండ్ వచ్చినాం. నువ్వు ఏరున్నావు? మీరు లొకేషన్ పంపించారు కదా బాబాయ్, ఆడనే ఉన్నావు ఇంటి దగ్గర. ఇక్కడ విల్లా లాగా ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర ఉన్నాం. మీరున్నారు? మీరు ఎవరు లేరు బాబాయ్, నేను మా ఫ్రెండ్ ఉన్నాం. పక్కా బీచ్ దగ్గర రావాలి ఇప్పుడు. నిజంగా బాబాయ్ నేను మా ఫ్రెండ్ ఉన్నాం, వస్తున్నాం. నీకు ఆల్రెడీ చెప్పినా కదా కన్ఫర్మ్. సరే వస్తున్నాం. చూసినావా ఎంత గలీజ్ వాళ్ళు అసలు. నేను ఉంటే అసలు చెప్పరు లొకేషన్ ఇప్పుడు కదా. చూసి నువ్వు అనిల్ని ఏమనుకోరమ్మా. అనడం కాదు, నాకు కోపం ఎట్లా వస్తుంది తెలుసా ఇప్పుడు ఆయన మీద. అంటే ఇప్పుడు నేను ఉంటే లొకేషన్ చెప్పరా వాళ్ళు. లొకేషన్ అంటే ఇప్పుడు ఎట్లా అడుగుతున్నాడు బాబాయ్? ఏమో అక్కడికి వెళ్ళిన ఆడికి వెళ్ళాక చేసా, అందరు పని చేసా. మామ కూడా అసలు ఎట్లా చేస్తాడు అంటే ఎట్లా అడుగుతుండు, మరీ అడుగుతుండు. వచ్చినారా ఎవరైనా వచ్చినారా అని. వస్తే ఏమో నేను మా ఫ్రెండ్ అని చెప్పిన. ఏమైనా నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఆయన పని చేయకపోతే చూడు. ఇప్పుడు ఇంత కూడా సెన్స్ లేకుండా ఇక్కడ నొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది ఆమెకి. ఇంతైనా ప్రేమ లేకపోయినా కొంచెమైనా కేర్ ఉండాలా. అది ఇట్లా కాలు నొప్పి ఉంది పోవాలని చెప్పేసి ఇంత కూడా ప్రేమ కేర్ లేకుండా వచ్చి గోవాలో కూర్చుంటాడా. ఏడని వెతుకుతాము మొత్తం చూపించాం కదా. ఇంత పెద్ద ఉంది ఈరాన్ వెతుకుదాం మనం ఇప్పుడు. ఇలా నాకు అర్థం అయితలేదు. అసలు లొకేషన్ ఎక్కడ చూపించింది బాబాయ్? బ్లాక్ ఫ్లాగ్ దగ్గర రమ్మన్నా కదా, రెడ్ ఫ్లాగ్ దగ్గరికి. రెడ్ ఫ్లాగ్ ఈయన ఉంది కదా. అగో ఆడ ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంది నాకు. అగో చూస్తున్నా కెమెరా జూమ్ చేయి. అగో చూడు ప్లీజ్. లొకేషన్ ఫ్రెండ్ అని చెప్తుంది కదా. మా ఫ్రెండ్ నువ్వు ఎందుకు వచ్చినావు?
हाथ नहीं छोड़ूंगी। మా ఫ్రెండ్ బోలో तुम मेरे दोस्त हो, तुम्हें मेरे साथ चलना है या नहीं? आएंगे మా ఫ్రెండ్ आओगे या नहीं? ఫ్రెండ్ సాక్షి నాకు సంబంధం లేదు. మా అన్నయ్యకి ఫ్రెండ్ ఈ లड़की- ఆమె బయట కాదా దోశ దోస్ కాదా ఎక్కడ నేను వద్దులన్నా ఈ చుట్టూ ఎందుకు నువ్వు చూడు అరే నువ్వు ఎందుకు అరే అరే మా Behavior कैसी दोस्त है तुम्हारी? ఎందుకు దగ్గరికి You behave yourself. How can you hold his hand? अरे How can you hold his hand? This is what you wanna see me ride. Lady, you know how it feels me. Hold his hand. Leave. Just leave. Just leave. I told you to just leave. I told you just leave. అరే నువ్వు వదిలేసాను అరే దోస్త్ మాట్లాడుతున్నా కొంచెం నీదేం పరేషాని నువ్వు ఎందుకు వచ్చినావు మా దోస్త్ ఆయన You don't need to talk. You don't need to talk. You don't need to talk. Leave it. Leave his hand. చెయ్యొద్దు నన్ను మా ఫ్రెండ్ ఆమె మరి నేనండి Behavior, हाँ, ये किस तरीके का बर्ताव है आपका? आप कौन है बोलने वाले मैं इसकी boss हूँ बोलने वाली। ये मेरा दोस्त है, वो साक्षी, क्या कर रहा है? నువ్వు ఇంకా మా ఫ్రెండ్ అని చెప్తుంది కదా Friend అయితే చెయ్యొద్దు పట్టుకుందిరా. ఫ్రెండ్ ఏమైంది ఇలా తప్పేముంది నేను ఆడికి ఎందుకు ఎందుకు కొడుతున్నావు ఎందుకు కొడుతున్నావురా? అరే నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు Just leave his hand. Just leave his hand. Just leave his hand. Just leave his hand. మా ఫ్రెండ్ నేనేంటి మరి? మా ఫ్రెండ్ సాక్షి నీకు దిమాకుందా ఆమె ఫ్రెండ్ అని చెప్తుంది కదా లేదు. So what? You do not need to explain this law. Who are you to tell that? ఎందుకు నీకు Who are you to tell that? Who are you to tell that? I am somebody who is ఆగు, holding ఆగు, his hand. నువ్వు వదిలేసి చెప్పు. అరే వద్దులని. Half of him. అరే వద్దు. The way you నువ్వు అర్థం No, you have to leave, not చెయ్యి me. వద్దు. You have to. No, నాకు చెప్తున్నావు, నానే చెప్తున్నా. people you have in your life. అరే నువ్వు ఎందుకు మొత్తం కలిసి చేస్తున్నావు ఆగు, ఇంకా కలిసి చేస్తున్నావు. నేను వెళ్ళిపోయినా నాకు రానే అని చెప్తున్నా. అరే మా ఫ్రెండ్ నేను వెళ్ళిపోతే రాను. నేను వెళ్ళిపోతే రాను. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి నువ్వేంటి రాగా చెప్పేది? ఏడికి వచ్చాడా అని? చెప్తున్నా, చెప్పా నోడతాను. నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పా నోడతాను చెప్తున్నా. నువ్వు ఎట్లా వచ్చినావు ఆమె నేను చెప్పాను నేను ఇచ్చిన లొకేషన్ అరే మా స్కూల్ బాబా నువ్వేంటి రాగా చెప్తున్నావు? నువ్వు చెయ్యి నేను ఎందుకు వచ్చినావు నువ్వు చెయ్యొద్దు. నువ్వు ఫ్రెండ్ అని చెప్పి నేను ఎందుకు వచ్చినావు ఎందుకు తీసుకొచ్చినావు నేను నీకు లొకేషన్ పెట్టాను నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు చెయ్యొద్దు పట్టుకున్నావు రా, చెయ్యొద్దు. అరే మా ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ అయితే ఏంటి? సరే వదిలే, చెయ్యి, సరే. మా ఫ్రెండ్ ఆమె చెప్పిన మా ఫ్రెండ్ అని చెప్పిన వదిలేసి వదిలేయమ్మ మా आप ఫ్రెండ్ छोड़ो, आप छोड़ो, ఆమె మా आप ఫ్రెండ్ छोड़ो, అరే आप छोड़ो. అరే దోస్త్ నేను ఇక్కడ వదిలే. నువ్వు ఎట్లా వచ్చినావు ఇక్కడికి నేను ఎట్లా వచ్చావు? ఎట్లా వచ్చావు? అది కలిసి నేను వీళ్ళందరినీ తీసుకురా. నీకు ఎవరు అమ్మన్నారు ఫ్రెండ్ మాట్లాడుతున్నారు కదా ఫ్రెండ్ No, I don't need. దట్స్ ఇట్ షీజ్ అ ఫ్రెండ్ I don't need any explanation. I don't want her. ఆమె మా ఫ్రెండ్ ఆమె మా ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే నాకేంటి? ఆమె మా ఫ్రెండ్ నువ్వు ఎట్లా వచ్చినావు ఇక్కడికి? ఎవ్వరికని? ఒక మాట చెప్తాను ఇగో నువ్వు వీడియో పెట్టుకున్నా నేను ఆయన ఫ్రెండ్ ఇప్పుడు చెప్తున్నాను నా ఫ్రెండ్ నాకేంటి? మరి ఎందుకు కొట్లాడుతున్నావు అంత పెద్ద స్టోరీ చేసినావాడా అంత పెద్ద సినిమాలో నాకు కూడా వస్తే నాకు కూడా ఉంటాను కదా వాడి ఫ్రెండ్స్. అసలు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నువ్వు ఎట్లా వచ్చావు? నేను కూడా అట్లనే నేను వచ్చాను. బాబాయ్ వాళ్ళ తీసుకొచ్చిరు నన్ను మీ అమ్మ లొల్లెత్తున్నా నన్ను మీ అయ్యా అమ్మ నువ్వు కాళ్ళు పట్టుకొని నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంట్లో అనుకుంటే ఏం చేస్తారా? కూర్చున్నా చెప్పు ఏమైంది ఇప్పుడు వీడియో ఎందుకు పెట్టినాను ఎందుకు వచ్చావు? నువ్వు వీడియో ఎందుకు నాకు పెట్టావు? చెప్పాలి. వీడియో ఎందుకు పెట్టావు? నాకు ఎందుకు వచ్చావు? వీడియో ఎందుకు పెట్టినావు? ఎందుకు పెట్టొద్దు? ఎవరు మీరు పెట్టుకున్నారు? ఎట్లా వచ్చారు? సరే నువ్వు పెట్టినావు ఎందుకు నేను
మాట్లాడు, ఎక్కువ మాట్లాడకు. చెప్పాలి, అలవాటు లేకుండా. నేను తెచ్చినానని ఎందుకు వచ్చాడు అక్కడికి? ఎందుకు రావద్దు? ఎవరమ్మన్నాడు? ఎందుకు రావద్దు? నీకు ఎవరమ్మన్నారు? నా బాబాయ్ తీసుకొచ్చాను చెప్తున్నా. మా ఫ్రెండ్ సరే, ఏమో నాకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని. సరే, నాకు అలాంటి friends ఉన్నారు కదా ఇప్పుడు. అలాంటి friends నాకు కూడా ఉన్నారు. నీకు ఇప్పుడు ఉన్నారు కదా friends. గోవా కలిసిందే మా ఫ్రెండ్. నాకు కూడా ఇప్పుడు ఒకటి కలుస్తారు. నాకు కూడా ఇప్పుడు ఒక ఫ్రెండ్ కలుస్తారు. నీకెందుకు? నీకెందుకు? తీసుకొచ్చాడు నీ ఫ్రెండ్ తీసుకొచ్చాడు. తెలుసా? చూసుకున్న మట్టి ఉంటుంది. బాయ్ గో నేను చెప్తున్నా. తీసుకొచ్చాడు నా ఫ్రెండ్ కి. నువ్వు ఎందుకు వేస్తావు ఫ్రెండ్ ని? తెలుసా? ఎందుకు? లేకపోతే చూడు నువ్వు ఇప్పుడు. నేను చేసాను, నువ్వు వేసే నీకు ఏమో తెలుసా? నువ్వు ఎట్లా చేస్తావురా మరి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎట్లా చేస్తావు? ఎందుకు వచ్చినావు? నీకు ఇంత కూడా లేదా? చెప్పాలి మనవాడతాడు. మీ డాడీ గారు ఎట్లుంటది? మీ డాడీ గురించి మాట్లాడి డాడీతో లేదు కదా. పిలువ మీ డాడీని మీ అన్న పిలువు. కాదు, నువ్వు ఎందుకు వచ్చినావు? మీ డాడీ మీ అన్న వీళ్ళు బయట చూసుకుంటా అన్నారు. ఏం చూసుకుంటా బాబాయ్ వాళ్ళు తీసుకొచ్చి మామ వాళ్ళు తీసుకొచ్చి అందరూ కలిసి బాబాయ్ మా అందరూ కలిసి మంచి ఆలోచించి చెప్పేది క్లారిటీ ఇచ్చేసేయి. ఇద్దరి మధ్యలో ఎప్పటి నుంచి ఏం లేదు, వీడియోస్ రావని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఫ్రెండ్ ఉంది అది కదా, దాంతోనే వీడియో ఆవేశం పనికి రాదు. వాళ్ళతోనే వీడియోలు చేసుకో. ఓడికొచ్చి అడుగుదా తెలుసా నీకు? తీసుకొచ్చిన సుఖం లేదా? అదే నేను ఆడపిల్లలు ఒక్కదాన్ని ఎట్లా వచ్చిన బస్ లో అన్న తీసుకొచ్చిండు. ఆయన ఎందుకు తీసుకొచ్చిన అడుగు ఫస్ట్. ఎందుకు వచ్చావు? అరే మీ డాడీ వచ్చి ఇంట్లో వెళ్ళిపోతే నేను రాను. నువ్వు ఆగుందా? అవసరం లేదా? నీ ఇల్లు ఏంటి మాట్లాడేది? ఇంకేముందని మాట్లాడి అందరు కూడా రూమ్ కూడా మంచిగా సెట్ చేసుకొని ఆడొక బెడ్రూమ్ ఈడొక బెడ్రూమ్ మంచిగా సెట్ చేసుకోవడం కాదు చెప్పేది నా మాట. ఐ మీన్ నా ఫ్రెండ్ ఆమె నమ్మకం లేదా నీకు? లేదు. ఇప్పుడు ఇప్పుడైతే అస్సలు లేదు. నాకు లేదు లేదు వద్దే వద్దు. వద్దు పట్టుకుంటా చేతులు పట్టుకొని అంటే నేను చేయొద్దు అంటే నా చేయి వదిలిపించుకున్నావు ఆమె దగ్గర. చెయ్యి వదిలిపించుకోలేమ్మా, నా ఫ్రెండ్ అమ్మా. మాట్లాడుతుంటే ఆమె తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఇంకా అర్థమవుతుంది నీ వాళ్ళు పెట్టుకుని వచ్చింది మన ఇంట్లో వండుకుంది. మమ్మీ అందరు పంపించాడు అన్ని. ఆమె చేయి పట్టుకొని ఎట్లా పోయిందో చూసామా? ఆమె కాలు నొక్కుంది. నువ్వు ఇటు దాకా ఎందుకు వచ్చినావు? వస్తా ఇప్పుడు నేను ఉంటా. నేను ఏడికైనా పోతా. నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, నాకు కూడా ఉన్నారు. నేను కూడా ఫ్రెండ్స్ అవసరం లేదు. నేను ఉన్నాను. నేను ఉంటాను. తెచ్చుకోని ఫ్రెండ్ ఎవరు ఉన్నారో ఆమెతో వీడియోలు చేస్తా. ఇప్పటి నుంచి నేను అనిల్ వీడియోస్ లో అలా కనిపించవు. ఎందుకు అవసరం లేదు? ఇవన్నీ సెంటిమెంట్లు వద్దా? నీళ్ళు సెంటిమెంట్ చేసేదంతా చేసి ఇప్పుడు ఆమె తిరిగి నేను ఎరుక్కుంటూ ఉరుకుంటూ వస్తుంటే నువ్వు చూసావా ఎట్లా పట్టుకొని పోయిండు? చూసావు కదా నువ్వేమో ఆమె చేయి పట్టుకొని పోతున్నావు. నేను నీకోసం వస్తే దానికి నేనేమో ఇంట్లో వచ్చేసా నీకోసము. అది
నేను నీకోసం వచ్చినా, నువ్వేమో ఇంకొక ఆమె చెయ్యి పట్టుకొని తిరుగుతున్నావు ఆడ. నేనేమో ఎందుకు వస్తుంటే నువ్వేమో ఆమె సారీ చెప్తున్నా కదా, నేను సారీ చెప్తున్నా కదా, నేను ఫ్రెండ్ అంటున్నా కదా, సారీ చెప్తున్నా. వద్దు, తప్పు లేదా? కనిపించాలి ఏడుస్తుంది ఎందుకు ఇస్తున్నావు?